ఇదిగోండి ఫస్ట్ అయితే నాన్న తింటారా, టేస్ట్ చేస్తావా? కారం తింటావా నువ్వు? కరెక్ట్గా 4 రిమోట్లు అంత పొడుగుంది. రిమోట్ వదిలిపెట్టట్లేదు. ఇంత మంచి ఆర్గానిక్ ఫుడ్ మొత్తం ఎడబడతాడు జంపకు. తపస్సు చేస్తూ ఉంటాడు. చూడటానికి ఎంత బాగుందో కదా. మీరు పోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు, బట్ కానీ పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పికిల్స్ ఛానల్లో ఒక మంచి పికిల్ చూపించబోతున్నాను. ఇలా వచ్చేసేయండి. ఇది వచ్చేసి మా బామ్మడిది వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య మరి ఒక పచ్చడి, మేము ఎల్లిపాయ పచ్చడి మొన్న పెడదాం అనుకున్నాం, కుదరలే. ఆ ఎల్లిపాయలు మామిడి ఇక్కడ తీసుకొని వచ్చింది చూసారా, ఇక్కడ పచ్చడి పెట్టాలని చెప్పేసి. అసలు మామిడిని ఏమని పొగడాలో అర్థం కాదు. పప్పు అన్నం మిగిలింది, దాంతో పాటు ఆ బాక్స్ కూడా వచ్చింది. ఇక కవర్ చేయకు. ఇవేంటి నాన్ వెజ్ షాప్లా? నాన్ వెజ్ షాప్లా కదా, నాన్ వెజ్ చేపలు. ఓకే, ఇప్పుడైతే నేను ఎల్లిపాయ పికిల్ పెట్టబోతున్నాను. దానికి కావాల్సిన వెల్లుల్లిపాయలు, చింతపండు గుజ్జు, కొంచెం మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయలు, ఓకేనా. నిమ్మకాయ కానీ ఎల్లిపాయ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు చేసే విధానం ఒకసారి చూపిస్తాను. ముందుగా ఇక్కడ ఏ గిన్నె తీసుకోవాలో మామిడి గారి గ్యాస్ ముట్టించేది. గ్యాస్ అక్కడే ఉంటది అటువైపు పక్కన. ఎటు ఏటే? ఇగో ఇక్కడ అందుట్లో ఉన్నాయి. మా వారి గిన్నెలో అన్నం తింటని చెప్పేసి మా వారికి అయితే కుక్కర్లో అన్నం పెట్టింది ఈరోజు విజ్జి. స్టవ్ వెలిగించవు, నా వాయిస్ రాదేమో. అదే స్టవ్ వెలిగించేసి ఒక చిన్న చట్టి గిన్నె పెట్టుకున్నానండి. సో పల్లి నూనె ఉందా విజ్జి? చిప్స్ వీకే, నేను ఆకలి వద్దున్నాను. ఇవాళ ఒకసారి ఏంచి పెట్టి. ఎక్కడుందమ్మా నూనె? నాకు ఇత్తది పెద్దగా అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం జస్ట్ ఇంకా తాలింపు ఇప్పుడే ముందు వేయనుంది, తర్వాత వేసుకోవాలి. కొంచెం వేడెక్కడిద్దా నూనె. మొత్తం చూపించి విజ్జిని ఒకసారి చూపించా. ఉప్పు ఉప్పు చూస్తే మేము ఎవరైనా తినలేము. ఇంకా అస్సలు ఇంత ఉప్పు కూడా తెలియదు. వద్దు అననే కరెక్ట్ చెప్తుంది. ఉప్పు అనని తప్ప ఎవ్వరు చెప్పలేదు మా ఇంట్లో. మా వదినకి నా ఇష్టంతో చేసి పెడతా. ఆగు పెట్టు. ఉప్పు సరిగ్గా లేకపోతే నిన్ను అను దాన్ని. డింకటక 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 డింకటక. ఉప్పు చెప్పు, ఉప్పు చెప్పురా. ఉప్పు ఆమె సరిపోయిందంటే అసలు ఉప్పే లేనట్టు. ఉప్పు ఆమె సరిపోయిందంటే ఉప్పే లేనట్టు. నేను ఇప్పుడే తిన్ను. అవే దాని కానీ పెట్టు. సరిపోలే సరిపోద్ది తల్లి. ఆయన ఇగో కాదు చింతపండు గుజ్జు తీసుకున్నాను. అందులో ఎల్లుల్లిపాయ ముద్ద వేసుకుంటున్నాను. ఓకే, ఇది మిక్సీ అన్న కలిపి పట్టుకోవచ్చు, లేదా ఇట్లా చూడండి, ఇలా వెల్లుల్లిపాయ ముద్ద కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ బాగా వేడెక్కింది, జాగ్రత్త. బంద్ చేస్తున్నాను ఎందుకంటే నుంచి మీతో మాట్లాడుతున్నాను కదా. కొంచెం గోరువెచ్చగా ఉండాలి నూనె. మా తమ్ముడు వాళ్ళ కిచెన్ చిన్నగా ఉంటది, బాగుంటదండి, క్యూట్ గా. ఇద్దరే సరిపోతాం. వీడియో తీయాలంటే అటు ఇటు రావాలి. సొంతిల్లే కదండి, ఎంత ఉంటే ఏముంది. సొంత ఇల్లు ఉన్నదా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో నూనె బాగా వేడికిందని చక్కి తగ్గించా. స్పూన్ ఎక్కుతుంది. ఇదిగోండి ఇటుంటవి. కమ్మటి వాసన వస్తుంది. విండోలో నుండి వీళ్ళు మొక్కలు కనపడతాయి. గోడ మీద ఈ మొక్కలు. చింతపండు మంచిగా వేగాలన్నమాట.
ఇది మట్టి మా ఇక్కడ పెట్టిపోయిన ఓల్డ్ వీడియో టీ షర్ట్ ఇదే ఇప్పుడు వేసుకున్నా, ఏం లేదు, మర్చిపోయిచ్చా బట్టలు. మా బామర్ది ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారండి, అలాగే మా చెల్లి టీచర్గా చేస్తారు. వాళ్ళది చిన్న క్యూట్ ఫ్యామిలీ, అంటే భార్య భర్త 2 పిల్లలు అనమాట. సో వాళ్ళ ఛానల్ కూడా దయచేసి మీరు ఫాలో చేయండి, చాలా బాగుంటాయి వీడియోస్. రాగానే ఇతను కొంచెం వీడియోనప్పుడల్లా వీడియోస్ చేస్తూ ఉంటుంది, డైలీ చేస్తుంటుంది. నైట్ ఆయన వచ్చేసి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాడు అనమాట. విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్, మీకు డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నచ్చినట్టయితే వాళ్ళని కూడా మీరు ఆదరించండి, సరేనండి. పచ్చళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నా పచ్చడి ఛానల్లో ఎవరైనా ఛానల్లో రోజు పచ్చడి వీడియో పెడతాను, ఇలా పెట్టలేదు కదా 2-3 రోజులు అవుతుంది. మిస్ అయ్యారా? మిస్ అయితే కొంచెం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మిస్ అయ్యా 3-4 రోజులు ఉండి తింటాం. సరే. జనరల్గా అయితే కరివేపాకు ఫ్రిడ్జ్లో ఉంటుంది మా ఇంట్లో, ఇక్కడ అది లేదన్నమాట. కొంచెం అటు వెళ్తావా? కరెక్ట్గా 4 రిమోట్లు అంత పొడుగుంది, రిమోట్ వదిలిపెట్టారు. ఇవన్నీ మా తమ్ముడు వాళ్ళు కరివేపాకు ఆకు ఇటు పడేవు నువ్వు పడలేండి. బాగుందిగా కరివేపాకు, ఫ్రెష్గా ఎంతకాలం పెద్ద కోసుకోవచ్చు. లక్కులు నిజంగా మీరు లక్కులేండి, ఇంత మంచి ఆర్గానిక్ ఫుడ్. మొత్తం ఎడబడతారు జంపకు, చాలా చాలా మేడం బాగుంది కదా. నేను వస్తున్నా అని చెప్పు, కెమెరా వస్తున్నా. ఇటు వచ్చేసి అరటి చెట్టు, ఇక్కడ ఏదో రామచిలక ఏదో అరుస్తుంది, ఎక్కడో ఉంది పిచ్చుక, వేప చెట్టుకు ఎక్కడో, వేప చెట్టు మీద అరుస్తుంది. ఇక్కడ మా బామ్మర్ది తపస్సు చేస్తూ ఉంటాడు, ఎంత బాగుంది. ఈవినింగ్ టైం అయితే మస్తు ఉంటుంది ఇక్కడ, చెట్టు కింద కూర్చుంటే. వేప చెట్టు వేసుకున్నారు, అరటి చెట్టు వేసారు. మా బామ్మర్దికి పెళ్లికి ఇచ్చిన కారు. గాలి వస్తుంది, చల్లటి గాలి వస్తుందండి, ఎంత బాగుందో. ఇక్కడ వస్తుంది. రండి రండి పచ్చడి. మా అన్నయ్య పచ్చడి కదా, ఎవరు పట్టించుకోలేదు. వంటగదిలో లైట్ యాడ్ ఉంది, అందుకు లైట్ కొంచెం వచ్చింది లైట్. మంచి వాసన వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. వేసేస్తున్నాను పూర్తిగా. రండి. అసలు అన్నం అన్నం వదిలి రావట్లేదు, పాడినట్టుంది. చూసాను ఎంత బాగుంది. సినిమాటిక్ ఎందుకు? పచ్చిమిర్చి దంపుకొని వచ్చిందంట చెట్టుకి. కరివేపాకు కడగాలి, 2 ఉంటే పచ్చిమిరకాయలు చెట్టుకి. చేపల పులుసు వేద్దాంలే. మూత పెట్టుకోకుండానే మంచి ఒక 5 మినిట్స్ వేగనివ్వండి. 5 మినిట్స్ అంటే మరి 5 మినిట్స్ కానీ 2-3 మినిట్స్ వేగనివ్వాలి, సన్నటి మంట మీద. సరే అండి, ఇగో చూసారా మంచిగా అయిందనమాట. ఆయిల్ కూడా చక్కగా పక్కకి రెడీ అయిపోతుంది. ఈ టైంలో ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్కి మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను, చూసుకోండి. అసలు ఎల్లిపాయని చింతపండు ఇట్లా అతుక్కోకుండా వేరు అయిపోతుంది, ఇలా అవ్వాలన్నమాట. సూపర్గా వేగుతాయి. అసలు ఎంత బాగుంటుందండి ఈ పచ్చడి. డెఫినెట్గా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అది ఎలా చేసామని రెసిపీ అడిగి మిమ్మల్ని రాసుకున్నారు వెళ్తారు.
ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయవని నాకు కూడా అని అంటారు. అంత బాగుంటుందండి ఈ పచ్చడి. నాకు తెలిసి యూట్యూబ్లో ఫస్ట్ టైం అనుకుంటా ఈ ఎల్లిపాయ పచ్చడి. గోరువెచ్చగా ఉందండి. మేము ఇది ఇంకా పూర్తిగా ఎక్కువ శాతం చేసుకుంటే మాత్రం పూర్తిగా చల్లదాకా ఆగండి. నేను ఇట్లా తిప్పుతుంటే ఎల్లిపాయ ఎగిరి కారంలో పడింది. కూడా కారం వేస్తున్నాము. కారం ఫుల్గా ఉందా? కారమే లేదు. కారం లేదు అంటే మా దాంట్లో స్పైసీనెస్ తక్కువ ఉందని అర్థం. సో మా విజయ వాళ్ళకి పచ్చడి బాగానే ఇష్టపడతావు కదా విజయ్, కాబట్టి వీళ్ళకి కొంచెం తమ్ముడు గురించి పులుపులు కారం తగ్గించుకుంది. అంటే ఆరోగ్యంగా చేశాడంటవా వాళ్ళ తమ్ముడు. సో ఇప్పుడు దీంట్లో ఇదిగోండి చూపించు, జీలకర్ర మెంతులు ఆవాలు వేయించుకొని పొడి పట్టుకున్నది 2 స్పూన్లు అండి. 2 స్పూన్లు కారం వేసాను కాబట్టి సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం కలుపుకొని తర్వాత పోపు పెట్టుకోవాలి. చూడటానికి ఎంత బాగుందో కదా. మీరు పోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు, బట్ కానీ పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో చూడండి, మీకు అచ్చం మీ నిల్వ పచ్చడి పెట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట. చాలా కమ్మగా అనిపిస్తుంది. టేస్ట్ చూసి మీరు చెప్తారు కదా పూర్తిగా, అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. సరే ఇప్పుడు పోపు పెట్టేసుకుందామా? ఓకే అండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అంత వేసుకున్నాను, మీరు అంత వాళ్ళంతా వేసుకోవచ్చు. కరివేపాకు కడిగామని బాణీలో కొంచెం ఇంగువ వేసుకుందాం. ఎండుమిరపకాయలు, ఫోకస్ టచ్ చేస్తే పోతూ ఉంటుంది కాబట్టి టచ్ చేయకూడదు. పోపు దినుసులు చక్కగా ఫ్రెష్గా తెచ్చుకున్నటువంటి కరివేపాకు, ఇంత కరివేపాకైనా వేయచ్చు అనిపిస్తుంది, ఇంత బాగుంది. వాటి కాడలు కూడా ఒకటి తెచ్చినట్టు దాస్తాం. కరివేపాకు పచ్చడి అయిపోతుంది. చాలా వేసేస్తాం. ఒకసారి కలుపుకోవాలి. జరుగు కమ్మటి సువాసన వస్తుంది. నాకు నేనే అనుకుంటున్నాను కదా, మా చెల్లి కూడా అడగండి పక్కన ఉంది. ఎలా ఉంది ఇది స్మెల్? కొంచెం పసుపు, అప్పట్లో స్మెల్ రావట్లేదంటే భయం వేసిందమ్మా. సరే ఉన్న దాంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. మంచిగా వేగుతుంది. సో నాకైతే పోపు అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా పోపు సువాసన ఎవరికి ఇష్టం ఉండదు నాకు తెలిసి, ఆల్మోస్ట్ అందరికి ఇష్టం ఉంటుంది పోపు సువాసన అయితే. సో ఇప్పుడు పచ్చళ్ళలో పోసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ పోపుని పచ్చళ్ళలో వేసేసుకుందాం. ఏంటి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. నేను ఎప్పుడైనా సొంతలు ఇంకోటి కట్టుకుంటే కిచెన్లో నల్లబండ్లు వేయించుకుంటా అండి. బ్లాక్ బాగుంటుంది. వంట వీడియోస్ చాలా బాగుంటాయి. ఎంత మంచి సువాసన వస్తుంది అనుకున్నారు. చూడండి ఎంత బాగుందో ఎల్లిపాయ పచ్చడి. సో మేము తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. అప్పుడు ఒకసారి మీరు పూర్తి వీడియో చూసినట్టు ఉంటుంది. అక్కడికి పోయింది అసలు. ఓకే, సో ఇప్పుడైతే మనం అన్నం అయితే వడ్డించుకుందాం. ఫస్ట్ పంచంలో పచ్చడి వేయాలి, ఏదైనా కూర వేసుకోవాలన్నారు కదా.
చూస్తారా, పచ్చడి చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా. అందులో ఎల్లిపాయలు అంటే బాగా ఇష్టపడ్డ వాళ్ళకి పచ్చడి ఎంత బాగుంటుందో. అన్నం వడ్డిస్తున్నాను. ఇదన్నమాట. మా ఆవిడ బయట కూర్చుంది. ఇప్పుడు ఆవిడకి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అటాకులు పట్టుకోండి, అందులో ముద్దలు పెడతారు. అరిటాకు ముద్దులా సిందా బాగుంది కదా. ఈవినింగ్ టైంలో ఇంకా మస్తు ఉంటుంది. చెప్పులు ఇప్పండి. చెప్పులు పైన ఎక్కి ఇట్లా పెట్టుకున్నాం కింద. చెప్పులు చల్లగానే ఉంది. సో ఒకసారి దగ్గరికి వచ్చేయండి. రిజ్జిదా ముద్ద పెడతాను. ముద్ద నేను రాలండి, తలం నీళ్ళు వస్తున్నాయి నాకు. ఎండక బా జనం చూస్తుంది. కలుపుతుంది. దా ఈ పచ్చడి ముద్ద నువ్వే తినాలి. పడింది దా కాకరకాయ కనపడింది. పాము కలపండి ఎంత కాకరకాయ ఇదిగో కనపడింది. చూడండి, ఒకసారి ఆఫ్ చేయను. ఇదిగోండి, ఫస్ట్ అయితే నాన్న తింటారా? టేస్ట్ చేస్తావా? కారం తింటావు నువ్వు? హలో అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ బాగున్నారా? అత్తలాగే సగం ముద్ద చేతిలోనే ఉంది. మేము కూడా చాలా బాగున్నాం. మా తమ్ముడు తింటామని ఇంటి కారం. దగ్గర అయితే వేప చెట్టు ఉంది, మంచిగా అరటి చెట్టు ఉంది. ఈవినింగ్ టైం లో మంచం వేసుకొని ఇదిగో. కూర్చొని అబ్బా స్నాక్స్ తింటుంటే ఉంటుంది. సూపర్ ఉందా? ఎల్లిపాయ పెట్టాను మా ఆవిడకి. ఇప్పుడు ఎల్లిపాయ బయటకు వస్తుందా లోపల పోతుందా చూడాలి. మా ఆవిడ తెల్లగైనట్టుంది ఏందో. ఎండలో కనిపిస్తున్నా. అగో ఇట్లా అంటూనే ఉంటుందండి. బాగుంది. చిన్న ముద్ద. మమ్మీ అత్తకడ్డు. దా విజయ్. సేమ్ ఉసిరిగా పచ్చడిలాగా ఉంది టేస్ట్. ఇప్పుడు ఎల్లిపాయ పెట్టేసాను, మా విజ్జికి పెడుతున్నాను ముద్ద. కొత్త ఉసిరిగా పచ్చడిలాగా ఉంది. చేతిలో టేస్ట్. పెట్టమంటుంది, నోట్లో పెడదామని చేతిలో పెట్టమంది. నేనే తప్పు చేయలేదండి. ఒక ముద్ద పెట్టండి, బాగుంది. కడతా నాకు పోయి నేను తినద్దా టేస్ట్? నేను తింటున్నా, దగ్గరికి రండి. నేను ముద్ద పెట్టుకున్నాక విజ్జి టేస్ట్. విజ్జి హలో. బాగుంది, నా గొంతు పచ్చి చేసింది. నాకు యూజ్ అయితే చట్నీ. యూజ్ అవుద్దంట చట్నీ. నేనే తినేస్తున్నాను చూడండి. అలా ఎలా పచ్చళ్ళు ఖమ్మంలో పెడదాం. బిజినెస్ పిక్కిల్స్ అమ్మబడి పెట్టండి. మీరు ముద్ద పికిల్స్ బిజినెస్ పెడితే ఆ బిజినెస్ ని పచ్చడి ఉండేలా చూసుకోండి. ఇంకా బాగుందో. చాలా టేస్ట్ ఉంది, బాగుంది. సూపర్ ఉంది. ఆనంది పిల్లలు, మామ తినిపిస్తుంటే తినండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. బాయ్.